Hi everyone, welcome back to Chandan Logics. So today we are going to deal May 27th current affairs. Okay, done. So first we'll move for the first topic entadi regarding international news. First, Ecuador's Lasso sworn in as the first right-wing leader in 14 years. సో ఫస్ట్ ఈక్వడస్ లాసో అన్న. సో ఈక్వడస్ అనేది మనకి ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ సౌత్ అమెరికా. ఎక్కడ అది? సౌత్ అమెరికా. సో ఈ ఈక్వడస్ లాసోకి ఫస్ట్ రైట్ వింగ్ లీడర్ అనేవాళ్ళు లైక్ ఇన్ 14 yearsలో ఫస్ట్ వన్ స్వాన్ అయ్యారు. అండ్ దాట్ ఈస్ లైక్ హూ ఈజ్ దట్ అండ్ రిగార్డింగ్ లైక్ ఈ న్యూస్లో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకుంది అనేది ఒక్కసారి మనం టాపిక్లోకి వెళ్ళి బ్రీఫ్గా చూద్దాము. ఏంటది? ఫస్ట్, Guillermo Lasso, a conservative, assumed the presidency of Ecuador and has become the first right-wing leader in 14 years in the Ecuador. So 14 yearsలో ఫస్ట్ టైం ఈ రైట్ వింగ్ లీడర్గా తను అపాయింట్ అయ్యారు. అండ్ ఇంకొక పాయింట్ మీకు ఇచ్చే ఒక ఫస్ట్ వర్క్ ఏంటంటే మీరు లైక్ యూ హ్యావ్ టు నో ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్. సో ఇవి లైక్ ఏ కేటగిరీస్లో లెఫ్ట్ వింగ్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అండ్ వాట్ ఆర్ ద ఏరియాస్ కవర్డ్ అండర్ రైట్ వింగ్. ఓకే, సో ఈ టాపిక్స్ ఒకసారి మీరు లైక్ వన్స్ యూ రివైజ్ ఇట్, వన్స్ యూ గో త్రూ దట్ టాపిక్స్, అండ్ if you are still having that mention in your comment sections. So one fine day we will discuss that topics also. Okay, then now ఇప్పుడు ఏంటంటే Guillermo Alberto is a banker. సో తను ఇప్పుడు అపాయింట్ అయింది లైక్ ఇన్ 14 years దిస్ ద ఫస్ట్ టైం అపాయింటింగ్ యాజ్ అ రైట్ వింగ్ లీడర్. బట్ ప్రీవియస్గా తను వర్క్ చేసినవి ఏంటంటే హీ ఈజ్ ఎ బ్యాంకర్, బిజినెస్ మ్యాన్, రైటర్, ఇంకా పొలిటీషియన్. అంటే తను రీసెంట్గా 47th ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ కూడా. చూడండి ఇక్కడ 2 పొజిషన్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 47th ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ అండ్ ఆల్సో ఈ 14 yearsలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ he has become the right wing leader. Okay, and he was the first center right president in the 2 decades. So 2 decades lo he is the first person of center right president. And Ecuador capital enti manaki Quito and currency enti United States dollars USD. ఓకేనా, క్యాపిటల్ అండ్ కరెన్సీ కూడా మనకి కవర్ అయింది. అండ్ అది ఎక్కడుంది? మనకి సౌత్ అమెరికాలో ఉంది ఈక్వెడార్ అనే కంట్రీ. అండ్ హీ ఈజ్ Guillermo Lasso. నెక్స్ట్ ఏంట టాపిక్? అది ఆయుష్ మినిస్ట్రీ ఆర్గనైజెస్ సిరీస్ ఆఫ్ 5 webinars ఆన్ బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్. సో బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్ అన్నారు. ఆయుష్ మనం ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఒకసారి రిఫర్ చేయండి. May 18th to May 20లోగా ఈ 4 క్లాసెస్లో నేను వన్ ఫైన్ డే ఐ హ్యావ్ డిస్కస్డ్ దిస్ అబౌట్ ద ఆయుష్ మినిస్ట్రీ. ఒకసారి ఆయుష్ మినిస్ట్రీ గురించి మీరు లైక్ ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అందులో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆయుష్ గురించి ఇచ్చాను. ఓకే, సో ఇదేంటంటే 6 మెడికల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో ఒక రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది లైక్ డిపెండింగ్ అపాన్ దిస్ ఆయుష్ మినిస్ట్రీ ఈజ్ డెవలపింగ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది కొత్తగా ఆర్గనైజ్ చేసిన 5 webinars బేస్డ్ ఆన్ ఏంటది బీ ఎట్ హోమ్ అండ్ బీ విత్ లైక్ యోగా అన్నారు. సో ఇందులో ఆయుష్లో ఒక మెడికల్ సిస్టమ్ ఏంటి మనకి యోగా కూడా. ఓకేనా, సో ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటది? ఈ వేరియస్ యాక్టివిటీస్ అనేది రన్అప్ అవుతున్నాయి. దేని పర్పస్ మెయిన్గా అంటే ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఆ రోజు లైక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2021. సో దీనికి రన్అప్ చేయడం కోసం అండ్ ఇంటర్నేషనల్ యోగా డే మనకి ఎప్పుడు? June 1st. ఓకే, సో ఆ డే కోసం లైక్ దే హ్యావ్ ఆర్గనైజింగ్ దిస్ వేరియస్ యాక్టివిటీస్. ఏంటవి? లైక్ ఈ 5 webinars అన్నారు కదా వాటివి. అండ్ ఈ 5 webinars వాళ్ళు ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నప్పుడు లైక్ వాళ్ళు ఎలాంటివి చెప్తారు, లైక్ వాట్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు కవర్ అనేది ఒకసారి చూద్దాం మనం. ఏంటంటే వన్ అమాంగ్ దిస్ సిరీస్ ఆఫ్ 5 webinars దట్ మినిస్ట్రీ ఈస్ ఆర్గనైజింగ్ అండర్ ద బ్రాడ్ థీమ్. ఏంట థీమ్? బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్ అన్నారు. అంటే యోగా చేస్తూ ఇంట్లో ఉండండి అన్నట్టు లైక్ హెల్దీ. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ ప్రకారం అయితే లైక్ స్టేయింగ్ హోమ్ ఈజ్ ద బెటర్ వన్, ఐ థింక్ సో. అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ 5 renowned organizations ఆఫ్ ద కంట్రీ.
సో లైక్ ఈ వెబినార్స్ అనేది 5 వెబినార్స్ అన్నారు కదా, సో అవి కొలాబరేట్ వేట్తో అవుతున్నాయి ఇంకా ఒక 5 రినౌడ్ ఆర్గనైజేషన్స్తో. ఏమని అంటే లైక్ హూ విల్ ప్రజెంట్ 1 వెబినార్ ఈచ్ ఆన్ ఏ పర్టిక్యులర్ టాపిక్. 5 వెబినార్స్ అన్నారు అంటే ఒక్కొక్క వెబినార్లో ఒక్కొక్క పర్టిక్యులర్ టాపిక్ పైన వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ రినౌడ్ ఆర్గనైజేషన్స్ 5 అన్నారు కదా, సో అందులో సమ్ ఆఫ్ దాట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగా ఇన్స్టిట్యూట్, అర్హం ధ్యాన్ యోగ్. సో ఇలాంటివి ఒక జస్ట్ సమ్ అన్నారు అంటే 5 ఆర్గనైజేషన్స్లో జస్ట్ 3 నేమ్స్ వాళ్ళు మనకి మెన్షన్ చేశారు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ 5 ఇంకా లైక్ వాట్ రిమైనింగ్ 2 ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎల్స్ రిమైనింగ్ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఏంటో తెలుసుకోండి మీరు. అండ్ ఈ సిరీస్ ఆఫ్ 5 ఇన్సైట్ఫుల్ వెబినార్స్లో వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రిమైండ్ ద వైడర్ ఆడియన్స్ అబౌట్ ద ఇష్యూ దాట్ హ్యావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెజెంట్ కంటెక్స్ట్ ఆఫ్ కోవిడ్-19. సో ప్రజెంట్గా కోవిడ్-19 సిచ్యువేషన్ గురించే కదా, ఇప్పుడు ఇందాక కూడా మీకు చెప్పింది అదే కదా, యోగా అన్నారు, సో బీ ఎట్ హోమ్ అన్నారు. అంటే ఇవి రిలేట్ చేసే దేనికి మనకి కోవిడ్-19 పాండమిక్కి. సో రిగార్డింగ్ దిస్ సిచ్యువేషన్ దే హ్యావ్ టుక్ దిస్ వాట్ వి సే యాక్టివిటీస్ కానీ వెబినార్స్ కండక్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. అండ్ మినిస్ట్రీ ఫోకస్ చేయండి, ఆయుష్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది ఈ లైక్ ఈవెంట్స్ని, ఈ వెబినార్స్ని. అండ్ దాట్ టు ఎందుకోసము ఫర్ ద ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, అండ్ ఇందులో థీమ్ ఏంటి మీకు బీ విత్ యోగా బీ ఎట్ హోమ్ థీమ్ కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి మనం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నాం కదా, సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఆయుష్. సో స్టాటిక్ పార్ట్ అడిగారు కదా చాలామంది కమెంట్ సెక్షన్స్లో, మినిస్ట్రీస్ వచ్చినప్పుడు మినిస్టర్ చెప్పండి మ్యామ్ అని. సో మినిస్టర్ ఎవరు ఇక్కడ మనకి శ్రీపద్ యెస్సో నాయక్. హీ ఈజ్ లైక్ మినిస్టర్ ఆఫ్ వాట్ ఆయుష్ అండ్ స్టేట్ ఐసీ. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇండియా టు లాంచ్ ద మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ యునైట్ అవేర్ ఫర్ యుఎన్ పీస్ కీపర్స్ అన్నారు. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ UNPK. సో ఈ పీస్ కీపర్స్ అన్నారు దట్ మీన్స్ హూ ఆర్ లైక్ టువర్డ్స్ ద నేషన్స్ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారు నేషన్. ఇప్పుడు సపోజ్ కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. సో ఈ UNPK కూడా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే కంట్రీస్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు అక్కడ పీస్ అనేది ఉండడం కోసం లైక్ వేరియస్ కొన్ని వాట్ వి సే లైక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి డెవలప్మెంట్స్ కానీ అక్కడ చేస్తుంటుంది అనమాట. అదే ఈ UNPK యొక్క ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఏమన్నారు వాళ్ళు ఇండియా అనేది రీసెంట్గా ఒక మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతుంది. ఏంటది యునైట్ అవేర్ ఫర్ UN పీస్ కీపర్స్ అన్నారు. పీస్ కీపర్స్ అంటే అర్థమైంది కదా, సో లైక్ పీస్ అంటే ఏంటి శాంతి కదా. సో ఇలాంటివి ఉండడం కోసం కంట్రీలో ఒక శాంతిని లైక్ ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ UN పీస్ కీపర్స్కి అండ్ వీళ్ళకు హెల్ప్ చేయడం కోసం కూడా ఇండియా అనేది ఒక మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతుంది. ఆ మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ యొక్క నేమే ఏంటది యునైట్ అవేర్. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళి చూస్తున్నట్టయితే మనం ఇండియా విల్ లాంచ్ యునైట్ అవేర్ మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్. దాట్ టు ఫర్ వాట్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి టు ఇంప్రూవ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ కోసం. అండ్ ఇట్ విల్ బి లాంచ్డ్ డ్యూరింగ్ ఇండియాస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ ఇన్ ద టర్మ్ ఆగస్ట్ అండ్ దాట్ టు విచ్ ఈస్ హెల్డ్ బై ద మెంబర్స్ ఇన్ టర్న్ ఆఫ్ 1 month. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడాలి మీరు ఏంటది UNSC అన్నారు. సో వాట్ ఈజ్ UNSC? మెయిన్లీ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారు. అండ్ దిస్ ఈజ్ లైక్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి యునైటెడ్ నేషన్స్కి. ఆ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్లో UNSC ఒక ఆర్గన్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమాంగ్ దీస్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, that is UNSC. And what is the objective? It will look after the security, it will promote the security. అండ్ దిస్ యునైటెడ్ అవేర్ ఉంది కదా, సో ఇదేం చేస్తుంది అంటే లైక్ ఎందుకోసం ఈ యునైట్ అవేర్ అనే టెక్ ప్లాట్ఫామ్ని ఇండియా లాంచ్ చేయబోతుంది అంటే లైక్ ఫస్ట్ మీరు తెలిసింది ఏంటి ఎవరి కోసము UN పీస్ కీపర్స్ కోసం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్ ద సిచ్యువేషనల్ అవేర్నెస్ అమాంగ్ ద పీస్ కీపర్స్ బై ప్రొవైడింగ్ వాట్ టెరెన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ టెరెన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఈ పీస్ కీపర్స్కి హెల్ప్ చేయబోతుంది. సో ఫస్ట్ ఏమన్నారు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ కోసం అన్నారు, కానీ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయబోతుంది అన్నది ఈ పాయింట్. ఏంటది ఇట్ ఇంక్రీజింగ్ ద సిచ్యువేషనల్ అవేర్నెస్ ఆఫ్ ద పీస్ కీపర్స్ బై
ద టెరెన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటది యుఎన్పికి, యుఎన్ఎస్సి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ యుఎన్పికే ఆబ్జెక్టివ్ అండ్ యుఎన్పికే ఎందుకోసము అండ్ యుఎన్ఎస్సి ఎందుకోసము అండ్ ఇంకొకటి ఏంటి ఇప్పుడు ఇండియా లాంచ్ చేసిన టెక్ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటి యునైటావేర్, అది ఎవరి కోసం లాంచ్ చేస్తుంది అండ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది ఈ లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ అనేది. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ ఏరియాస్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ టాపిక్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చూసినట్టయితే ఫస్ట్ యాండీ జాసీ విల్ బికమ్ ద అమెజాన్ CEO ఆన్ July 5th. సో మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ February to March అందులో కూడా చూసాము ఏంటది జెఫ్ బెజోస్ గారు స్టెప్అప్ అయ్యారు CEOగా అన్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పర్సన్ స్టెప్అప్ అవుతున్నారు, ఎవరది యాండీ జాసీ. సో నౌ ఇప్పుడు జెఫ్ బెజోస్ గారు మరి ఏ పొజిషన్కి మూవ్ అవుతున్నారో ఒకసారి చూద్దాం. సో అమెజాన్కి CEOగా యాండీ జాసీ గారు ఎప్పుడు అపాయింట్ అవ్వబోతున్నారు July 5th అనమాట. ఇంకా లైక్ వీ హ్యావ్ 1 more month. అండ్ లైక్ అమెజాన్ అనేది అనౌన్స్ చేసింది యాండీ జాసీ గారిని CEOగా అపాయింట్ చేస్తున్నాము July 5th అని. అండ్ హూ ఈజ్ ద కరెంట్ CEO ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇప్పుడు యాండీ జాసీ గారు ప్రీవియస్గా తను హోల్డ్ చేస్తున్న ఆఫీస్ ఏంటంటే తను కరెంట్గా అమెజాన్లోనే దేనికి అది అమెజాన్ వెబ్ సర్వీసెస్కి తను ఆల్రెడీ CEOగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి CEO ఆఫ్ అమెజాన్ అవుతున్నారు. అండ్ he would going to replace whom? Jeff Bezos of the entire company in February. సో జెఫ్ బెజోస్ గారు చెప్పాను కదా ఫిబ్రవరిలో తను స్టెప్అప్ అయ్యారు. ఇప్పుడు తను మళ్ళీ లైక్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఇన్ ద అదర్ పొజిషన్. ఏంటది జెఫ్ బెజోస్ గారు హీ విల్ బికమ్ ఎగ్జిక్యూటివ్ చైర్ ఆఫ్ అమెజాన్స్ బోర్డ్. ఏంటది ఎగ్జిక్యూటివ్ చైర్ ఆఫ్ అమెజాన్ బోర్డ్. అండ్ జాసీ జాయిన్ ద కంపెనీ ఇన్ late 90s and was tasked with exploring what would become what we say అమెజాన్ వెబ్ సర్వీసెస్ అరౌండ్ 2003. తను లేట్ 90sలోనే జాయిన్ అయ్యారు. అంటే లైక్ హీ హ్యాస్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కంపెనీ కాల్డ్ అమెజాన్. హూ ఈజ్ దట్ పర్సన్? యాండీ జాసీ. తను ఎప్పుడు అపాయింట్ అవ్వబోతున్నారు July 5th. అండ్ తను కరెంట్గా వర్క్ చేస్తున్నది ఏంటి AWSకి అమెజాన్లో. సో హీ ఈజ్ ద ప్రెజెంట్ CEO ఆఫ్ AWS. అంటే ఎస్ అంటే ఏంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి తను CEOగా ప్రజెంట్గా ఉన్నారు. నెక్స్ట్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ ఫర్ ద హోల్ కంపెనీ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ July హీ ఈస్ బికమింగ్ ద CEO ఫర్ అమెజాన్. సో ప్రీవియస్గా ఇప్పుడు ఉన్న లైక్ ప్రజెంట్గా ఉన్న CEO ఎవరు అమెజాన్కి? జెఫ్ బెజోస్. నెక్స్ట్ రిగార్డింగ్ బ్యాంకింగ్. సో ఫస్ట్ ఏంటది ఎక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఆఫర్స్ ద ఆన్లైన్ ప్రాసెస్ ఫర్ NRI అకౌంట్ ఓపెనింగ్ అన్నారు. ఫస్ట్ మీకు ఇక్కడ 2 టర్మ్స్ తెలియాలి. ఏంటది NRI ఇంకా స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ అన్నారు. సో స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ విచ్ హ్యాస్ లైక్ డన్ బై RBI. సో ఫర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ లాంచింగ్ దిస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ దేనికోసము అంటే ఎవరికి హెల్ప్ చేయడం కోసము అంటే సో ఇట్ ఈస్ హెల్పింగ్ లైక్ ఫినాన్షియలీ ఫర్ స్మాల్ బిజినెస్ అండ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ లైక్ ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా వాళ్ళకి అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న లైక్ ఫార్మర్స్కి వీళ్ళకి హెల్ప్ చేయడం కోసము ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని RBI లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ లైక్ స్పెషల్ ఒక నేమ్ ఉన్నది. ఏంటది ఎక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అన్నారు. సో ఈ ఎక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎవరికి? NRI అకౌంట్ ఓపెనింగ్ అన్నారు. NRI అంటే ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎవరంటే హూ ఈజ్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి సంబంధించిన పర్సన్ కాదు అన్నప్పుడే NRIs అంటారు. అండ్ మెయిన్గా NRIs అని ఎలా డిఫైన్ చేస్తారు లైక్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇండియాలో వాళ్ళు 180 days ఉండకపోతే వాళ్ళని NRIs అంటారు. అంటే నియర్లీ 6 months అనమాట. ఓకే, సో ఈ 180 days ఉండకపోతే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అంటే వై బికాస్ ఈ 6 monthsలో వాళ్ళు మన కంట్రీలో లేరు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఏ కంట్రీలో ఉన్నారో అక్కడే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు. మన కంట్రీలో ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేయట్లేదు. అంటే వాళ్ళు మన కంట్రీలో స్టే చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఆ కంట్రీకి ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మన రెసిడెంట్స్ కారు అని అర్థం అనమాట. NRIs అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళ అకౌంట్ ఓపెనింగ్కి ఒక ఆన్లైన్ లైక్ ప్రాసెస్ అనేది ఇస్తుంది. ఏ బ్యాంక్ అది? లైక్ ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్. సో ఇది ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ యొక్క లోగో. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్మాల్ ఫినాన్సింగ్ బ్యాంక్ ఆఫర్ ఇట్స్ NRI
కస్టమర్ సెగ్మెంట్, ద ఈజ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ అనేది ఆన్లైన్లో ఈజీగా జరగడం కోసము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీ అనేది దిస్ విల్ బి ద ఓన్లీ వన్ ఇన్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సెక్టర్ టు హ్యావ్ ద వర్చువల్ రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ ద టైమ్ జోన్స్. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అంటే వేరే కంట్రీస్కి ఇంకా లైక్ మన దానికి టైమ్ జోన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాటి ప్రకారం కూడా వర్చువల్గా ఇది మేనేజ్ చేస్తుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ అని వాళ్ళు మనకి చెప్తున్నారు. అండ్ ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఫర్ ఎన్ఆర్ఐస్ కెన్ బి డన్ వయా స్మార్ట్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఆన్లైన్ ప్రాసెసింగ్ అంటేనే కదా, సో ఈవెన్ స్మార్ట్ ఫోన్స్తో కూడా చేసుకునే అవైలబిలిటీ ఉందన్నమాట వీళ్ళకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ ప్రొవైడింగ్ దిస్ ఆన్లైన్ ఫెసిలిటీస్ ఫర్ ఎన్ఆర్ఐస్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి, ఆ స్మాల్ ఫినాన్సింగ్ బ్యాంక్ ఉంది కదా లైక్ ఈక్విటస్ కంపెనీ అనేది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు, లైక్ వాట్ ఈస్ మీన్ బై ద రిలేషన్షిప్ బేస్డ్ time zones. So these are the various areas we have covered in this topic. సో ఇప్పుడేంటి ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి చెన్నై. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, లైక్ ఇయర్ ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2016. సో దీస్ ఆర్ ద టూ ఏరియాస్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్ రిగార్డింగ్ అవార్డ్స్ అండ్ హానర్స్. Dr. Nageshwar Reddy becomes the first Indian to win Rudolph V. Schindler Award. So first ఈ అవార్డ్ అన్నారు, రొడాల్ఫ్ వి షిండ్రల్ అవార్డ్ అన్నారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సీ దట్ హూ ఈజ్ రొడాల్ఫ్ వి షిండ్రల్. సో తన నేమ్ పైన ఈ అవార్డ్స్ ఇస్తున్నారు అంటే ఆ పర్సన్కి సంబంధించిన న్యూస్ కూడా మీకు తెలియాలి. సో ఆ పర్సన్ ఎవరంటే హీ ఈజ్ అ ఫేమస్ ఫిజిషియన్, that too German physician who has practiced his medicine that too in the field of what we say gastrointestinal. So this is the area he has done his medicine. So our person and German physician kada, so he is the first person like to recognize the various diseases which are occurring in the stomach and intestines. So ikkada emannaru manaki Padma Bhushan awardee and noted gastroenterologist అన్నారు. సో ఈ ఇంటెస్టైన్స్కి ఇంకా స్టమక్కి సంబంధించిన వాళ్ళనే ఈ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. ఓకే, సో ఈ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే రిలేటెడ్ what we say related to the diseases or something has happened in the stomach and intestines. And main ga indulo ee gastroscopy annaru inkoka term. He is also the father of గ్యాస్ట్రోస్కోపీ. ఈ గ్యాస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే లైక్ ఒక ఎండోస్కోప్ని దాని ఎండోస్కోప్కి ఏంటంటే దాట్ ఆ ప్రాసెస్ అనేది ఏంటి ఎండోస్కోప్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్కి లైక్ వాట్ వి సే దానికి ఏంటంటే ఒక లైట్ ఇంకా కెమెరా ఉంటుంది. సో దాన్ని లైక్ మన ఇంటెస్టైన్స్ లోపలికి కానీ అలా దాన్ని సెండ్ చేసి లైక్ లోపల ఉన్న వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అంటే అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లోపల ఏదైనా ప్రాబ్లమేటిక్ అవుతుందా అన్నప్పుడు అలాంటివి వాళ్ళు చెక్ చేయడం కోసం ఈ ఎండోస్కోప్ మెథడ్ని యూజ్ చేస్తారు. సో దాన్నే ఆ ఎండోస్కోప్ మెథడ్ యూజ్ చేస్తూ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకునే దాన్నే ఈ గ్యాస్ట్రోస్కోపీ అని పిలుస్తారు. సో ఈ రొడాల్ఫ్ వి షిండ్లర్ గారిని ఏమన్నారు, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ అన్నారు. అండ్ ఆల్సో హీ హ్యాస్ అవార్డెడ్ ద కేటగిరీ ఆఫ్ ప్రెస్టీజియస్ క్రిస్టల్ అవార్డ్స్ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ షిండ్లర్ హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ. సో అందుకోసమే తన నేమ్ పైన ఈ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన ఈ అవార్డుని రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. సో అండ్ తను లైక్ అచీవ్ చేసినవి ఏంటి, హీ ఈజ్ ద పద్మభూషణ్ అవార్డీ. సో మీరు నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, వీడియోస్లో ఒకసారి చూసుకోండి. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అని మనకి 4 ఉంటాయి, 4 కేటగిరీస్ అని. సో అందులో పద్మభూషణ్ అనేది ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. And that too is given for whom? For this gastroenterologist Dr. Nageshwar Reddy, and who is also the chairman of what AIG hospitals, and as well as now he has won the Rudolph Schindler Award in the form of American Society of Gastrointestinal Endoscopy. So ASGE endoscopy గురించి డిస్కస్ చేసాం కదా మనం ఇందాక. సో అదే అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూస్. నెక్స్ట్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏంటది, ఐఐటి రోపర్ డెవలప్స్ యూనిక్ డిటెక్టర్ ఫేక్ బస్టర్. ఓకే, సో ఐఐటి రోపర్ ఫస్ట్ ఎక్కడ ఉంది, మనం ప్రీవియస్ క్లాస్లో కొంచెం మీకు లొకేషన్ లైక్ చెప్పాను. ఇట్ ఈస్ ఎట్ పంజాబ్.
సో ఈ ఐఐటి రూపర్ వాళ్ళు ఏం డెవలప్ చేశారంటే ఒక డిటెక్టర్ అనమాట. ఆ డిటెక్టర్ ఏంటి, ఫేక్ బస్టర్స్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకు అన్ని వర్చువల్ సమ్మిట్ కానీ లైక్ క్లాసెస్ అవ్వడం కానీ జూమ్లో, స్కైప్స్ త్రూ, సో ఇలా ఏదైనా వర్చువల్గానే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు లైక్ ఫ్రాడ్స్ కానీ ఈ ఫేక్ పీపుల్ అనే వాళ్ళు మీటింగ్స్లో కొంతమంది అటెండ్ అవ్వడము లైక్ ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళని డిటెక్ట్ చేసి వెంటనే రిమూవ్ చేయడం, ఇలాంటి పద్ధతిని వాళ్ళు లైక్ దే హ్యావ్ డెవలప్డ్ అనమాట. దాన్ని ఏమన్నారు వాళ్ళు, ఫేక్ బస్టర్ అన్నారు. ఓకే, సో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం టాపిక్లోకి వెళ్ళి లైక్ వాళ్ళు ఏం చేశారు అనేది. దే హ్యావ్ డెవలప్డ్ దిస్ అండ్ ఈ ఇన్స్టిట్యూట్తో పాటు ఇంకొక వాళ్ళు కూడా కోపప్ అయ్యారు. ఎవరది, మోన్షా యూనివర్సిటీ ఆస్ట్రేలియా. సో వీళ్ళు కూడా కోపప్ అయ్యి లైక్ ఈ ఫేక్ బస్టర్ని వాళ్ళు డిటెక్ట్ చేసేదాన్ని డెవలప్ చేశారనమాట ఈ యాప్ని. అండ్ దే హ్యావ్ డెవలప్ డిటెక్టర్ నేమ్డ్ ఫేక్ బస్టర్. దేనికోసము, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు లాంచ్ చేశారంటే ఐడెంటిఫై ద ఇంపోస్టర్స్ అటెండింగ్ ఏ వర్చువల్ కాన్ఫరెన్స్. అంతే కదా, సో ఇప్పుడు ఫేక్ పీపుల్ కూడా అటెండ్ అవుతున్నారు వర్చువల్ కాన్ఫరెన్సెస్ని వితౌట్ ఎనీబడీస్ నాలెడ్జ్. అండ్ ఇట్ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ద ఫేసెస్ మ్యానిపులేటెడ్ ఆన్ సోషల్ మీడియా టు డిఫేమ్ ఆర్ మేక్ ఏ జోక్ ఆఫ్ సమ్వన్. సో ఇది ఇంకా ఏంటి, ఫేసెస్ ఉంటాయి కదా, మ్యానిపులేట్ చేస్తున్నారు ఫేసెస్ని కూడా, సో వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలాగా లైక్ జూమ్ మీటింగ్స్ కానీ స్కైప్ మీటింగ్స్ అవుతున్నప్పుడు కూడా లైక్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరు ఆ మీటింగ్లోకి లైక్ ఎంటర్ అవుతూ ఉంటారు. లైక్ కొన్ని జోక్స్ కానీ ఇలాంటివి అన్వాంటెడ్ థింగ్స్ కూడా చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద డీప్ లెర్నింగ్ బేస్డ్ సొల్యూషన్ దట్ హెల్ప్స్ టు డిటెక్ట్ ఏ వీడియో if a video is manipulated or spoofed during a video conference meeting. సో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అవి ఏమైనా మ్యానిపులేషన్ అనేది జరుగుతుందా, ఇలాంటివి కూడా ఈ ఫేక్ బస్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు, లైక్ చూడండి, ఫేస్ డిటెక్షన్, ఐ డిటెక్షన్, ఫేస్ రికగ్నిషన్, ఐ అండ్ స్మైల్ డిటెక్షన్ అండ్ స్మైల్ డిటెక్షన్. సో ఇలాంటివి అన్నీ ఈ ఫేక్ బస్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్గా సిచ్యువేషన్ని ఉద్దేశించి వాళ్ళు ఈ ఫేక్ బస్ డిటెక్టర్ని వాళ్ళు లాంచ్ చేశారు అండ్ ఇది డెవలప్ చేశారు కదా. సో ఇదేంటంటే దిస్ కెన్ ఫంక్షన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఈ ఫేక్ బస్టర్ మనకి ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్గా కూడా ఫంక్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది ఏం యూజ్ చేసింది, ఇట్ యూజెస్ 3D కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ ఫర్ ప్రెడిక్టింగ్ వీడియో సెగ్మెంట్ వైజ్ అండ్ ఫేక్నెస్ స్కోర్స్. ఓకే, చూడండి ఇక్కడ అప్లికేషన్స్ లైక్ ఏంటి, స్కైప్ అన్నాము, జూమ్ అన్నాము, అండ్ ఆల్సో డిటెక్టింగ్ డీప్ ఫేక్స్ వేర్ ఫేసెస్ ఆర్ మ్యానిపులేటెడ్ ఆన్ సోషల్ మీడియా టు స్ప్రెడ్ ద మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ డిఫేమ్ ద పర్సన్. సో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి, లైక్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేస్తారు. సో అలాంటివన్నీ ఎలిమినేట్ చేయడం కోసము ఈ ఫేక్ బస్టర్ని ఐఐటి రోపర్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, నాసా పార్ట్నర్స్ ఇస్రో టు డెవలప్ ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ. ఏమన్నారు వాళ్ళు, ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ అన్నారు. ఈ ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ సిరీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ దాట్ టు ఆర్ సెండింగ్ ఫర్ వాట్ టు లైక్ అబ్జర్వ్ అబౌట్ ద ల్యాండ్ సర్ఫేస్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఓషన్స్ కానీ. సో వీటి కోసం దాన్నే ఏమన్నారు, డెవలప్ చేసిందానే ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ అన్నారు. ఓకే, సో ఇదేంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు చూడాల్సింది నిసార్ అన్నారు. నిసార్ అంటే ఏంటి, నాసో ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ అన్నారు. రాడర్ అంటే ఏంటి, రేడియో డిటెక్టివ్ అండ్ రేంజింగ్. ఓకే, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే రాడార్. సో ఈ సింథటిక్ అపర్చర్ రాడర్ని అండ్ దిస్ నిసార్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ బోత్. వాట్ ఆర్ దట్, నాసా ఇంకా ఇస్రో, ఇది జాయింట్ ప్రాజెక్ట్. అండ్ ఈ మిషన్ యొక్క డ్యూరేషన్ ఎన్ని అంటే లైక్ ఇట్ ఈస్ ఆఫ్ 3 years. వాట్ ఈస్ ద డ్యూరేషన్, this is of 3 years and they are going to plan that to launch this satellite in the year 2022. Okay, and now we will move into the topic. ఫస్ట్ ఏంటది, యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఏంటి మనకి, నాసా. సో ఇండియాలో ఉన్న స్పేస్ ఏజెన్సీ లైక్ ఇస్రో కదా, సో అలానే యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా అనమాట, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ దిస్ ఈస్ డెవలపింగ్ ఏ న్యూ సిస్టమ్ కాల్డ్ ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ. ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ ఏంటో తెలుసుకున్నాం కదా, సో అది డెవలప్ చేస్తుందన్నమాట. దేనికోసము, టు మిటిగేట్ ద ఎఫర్ట్స్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్. సో టు మిటిగేట్ దీస్ ఎఫెక్ట్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన వాటి కోసము, ఇంకా ఏంటి డిజాస్టర్ మిటిగేషన్స్ని రెడ్యూస్ చేయడం కోసము అది ఈ ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీని డెవలప్ చేసింది. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ వాట్, ఇస్రో. అంతే కదా, సో ఇస్రోతో పార్ట్నర్షిప్ అయింది.
అండ్ ఇదేంటంటే ఈ నిసార్ అనేది దిస్ విల్ క్యారీ 2 రాడార్ సిస్టమ్ టు మెజర్ ద చేంజెస్ ఇన్ ఎర్త్ సర్ఫేస్. చెప్పాను కదా ఎర్త్ సర్ఫేస్ ఇంకా డ్యూరింగ్ వన్ ఆఫ్ ద అబ్జర్వేటరీ ఇన్ ఫస్ట్ మిషన్స్ ఇంటెండెడ్ యాజ్ ఏ పాత్ ఫైండర్. సో ఇందులో ఏమన్నా మనం ఎర్త్ సర్ఫేస్కి సంబంధించింది, ఓషన్కి సంబంధించింది, అక్కడ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవడం కోసమే ఈ నిస్సార్ అనే ప్రాజెక్ట్ని ఎవరెవరది నాసా ఇంకా ఇస్రో 2 స్పేస్ ఏజెన్సీస్ జాయింట్గా ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ బుక్స్ అండ్ ఆథర్స్. సో నీనా గుప్తా అనౌన్సెస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచ్ కహున్తో. ఫస్ట్ సచ్ కహున్తో అంటే లైక్ హిందీలో ఏంటంటే సచ్ అంటే ఏంటి ట్రుత్ అనమాట. సో లైక్ కహున్తో అంటే లైక్ నేను ఈ బుక్లో తను ఏది మెన్షన్ చేసిన లైక్ ఇట్ ఈస్ ద ట్రుత్. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ట్రుత్ అని తను ఒక బుక్ లాంచ్ చేశారు. సో ఆ బుక్లో తను ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే ఒకసారి మనం చూద్దాం. సో హూ ఈజ్ నీనా గుప్తా? షీ ఈజ్ అ బాలీవుడ్ యాక్టర్ అండ్ ఇట్ ఈస్ ఆల్ సెట్ టు లాంచ్ హర్ ఆటోబయోగ్రఫీ అనమాట. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? లైక్ ద పర్సన్ హూ రైట్స్ అబౌట్ దేర్ ఓన్ స్టోరీ, దాట్ ఈస్ కాల్డ్ ఓన్ బయోగ్రఫీ. దట్ మీన్స్ ఓన్ లైఫ్ స్టోరీ వాళ్ళది ఉంటుంది కదా. సో తన లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళు ఒక బుక్లో వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు రాస్తే లైక్ బయోగ్రఫీ ఇలా అంటాం కదా. సో ఆటోబయోగ్రఫీ అంటే తన స్టోరీ తనే రాసుకోవడం అనమాట. సో ఆ బుక్ నేమ్ ఏంటి? సచ్ కహున్తో. అండ్ పబ్లిషర్ ఎవరు? పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. అండ్ షీ రోట్ ద బుక్ ఇన్ 2020. 2020లో ఈ బుక్ అంటే డ్యూరింగ్ లాక్డౌన్ టైంలో తను ఈ బుక్ రాశారు. ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అండ్ ఈ బుక్ ఏం అడ్రస్ చేస్తుంది అంటే లైక్ ఈ బుక్లో తను డిస్కస్ చేసిన మ్యాటర్స్ ఏంటి అంటే లైక్ కాస్టింగ్ కౌచ్, ఫిలిం ఇండస్ట్రీ పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయి, లైక్ అండ్ టాక్స్ అబౌట్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ ఎ యంగ్ యాక్టర్ టు సర్వైవ్ వితౌట్ ఏ గాడ్ ఫాదర్ ఆర్ గైడ్. అంటే లైక్ గాడ్ ఫాదర్ ఆర్ గైడ్ అంటే లైక్ మెయిన్గా ఫిలిం ఇండస్ట్రీస్లో లైక్ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ సన్ మూవీస్లోకి రావడం ఈజీగా ఉంటుంది. కానీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఏ గైడ్ లేకుండా తన అంటే అంత తక్కువ ఏజ్లో ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎలా వచ్చారు అనేది ఈ బుక్లో డిస్కస్ చేశారు. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, వాళ్ళ నియర్ వన్స్ ఉంటే లైక్ కొన్నిసార్లు వాళ్ళ యాక్టింగ్ బాగాలేకపోయినా తీసుకోవడం, ఇలాంటివి జరగడము, కొంతమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా రిజెక్ట్ చేయడము. సో ఇలా పాలిటిక్స్ కూడా ఎలా జరుగుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీలో అనేది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి? కాస్టింగ్ కౌచ్ అన్న. సో కాస్టింగ్ కౌచ్ అంటే లైక్ మేజర్ ఆఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా ఐ థింక్ సో, కానీ కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. లైక్ కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటంటే ఇది ఎక్కువగా దిస్ ఇస్ మోర్ ప్రివలెంట్ ఇన్ లైక్ వాట్ వి సే ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్. ఏంటంటే ఒక సర్టెన్ యాక్టర్ ఉన్నారు, సో వాళ్ళు లైక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక సర్టెన్ రోల్ ఒక మూవీలో ప్లే చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ అలాంటి రిక్వెస్ట్ ఏమైనా చేసినప్పుడు లైక్ ఈవెన్ దే ఆర్ ఆస్క్డ్ టు పర్ఫార్మ్ ద సెక్షువల్ నీడ్స్ ఆల్సో. సో ఇలాంటి సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా లైక్ చేయమని అడుగుతుంటారు, ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ రోల్ని చేసుకోవడం కోసం. సో ఇలా కాస్టింగ్ కౌచ్ కూడా ఎలా జరుగుతుంది ఫిలిం ఇండస్ట్రీస్లో ఇలాంటివి కూడా ఉంటాయి, రైట్. సో ఇలాంటివన్నీ తను ఈ బుక్లో డిస్కస్ చేశారు. ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి? సచ్ కహున్తో. ఇంకా ఆథర్ ఎవరు? నీనా గుప్తా. అండ్ షీ ఈజ్ అ బాలీవుడ్ యాక్టర్. అండ్ తను డిస్క్రైబ్ చేసిన టాపిక్స్ ఏంటి ఈ బుక్లో అనేది చూసుకోండి. నెక్స్ట్ 1971 వార్ హీరో కాల్ పంజాబ్ సింగ్ పాసెస్ అవే. సో 1971 వార్ అన్నారు. ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటి? బంగ్లాదేశ్ వార్ ఆఫ్ లిబరేషన్. సో ఇది మీకు ఫస్ట్గా 1970 వార్ గురించి గుర్తొస్తుంది. సో వన్ ఫైన్ డే వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ బంగ్లాదేశ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ లైక్ March and February current affairs. So once you go through that, or else we will discuss once again. Okay. సో ఫస్ట్ ఒకసారి మన టాపిక్లోకి వెళ్దాము. ఎవరది? హీరో కాల్ పంజాబ్ సింగ్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తనేంటంటే హీ ఈజ్ ద హీరో ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ పూంచ్ డ్యూరింగ్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ ఆఫ్ వార్. సో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ పూంచ్ అన్నారు, రైట్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ పూంచ్ అనేది ఏంటంటే పూంచ్ అనేది ఒక టౌన్ అనమాట. ఎక్కడ? అది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఈ పూంచ్ అనే టౌన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఈ వార్ లైక్ ఈ బ్యాటిల్ అనేది జరిగింది. సో ఇందులో తను మెయిన్ రోల్ ప్లే చేశారు. సో బ్యాటిల్ ఆఫ్ పూంచ్ అంటే ఏంటి? ఫర్ దాట్ బ్యాటిల్ ఈజ్ అకర్డ్ మెయిన్లీ ఫర్ ప్రొటెక్టింగ్ లైక్ ఇది ఏంటంటే బంగ్లాదేశ్ రిలేటెడ్ ఎందుకైంది అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ ఫార్ అవే ఫ్రమ్ 100 కిలోమీటర్ లైక్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఈ పూంచ్ అనే ప్లేస్. సో ఈ పూంచ్ అనే ప్లేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లైక్ ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాట్ ఈస్ వై దిస్ వార్ హ్యాస్ టుక్ ప్లేస్. వాట్ ఈస్ దట్ బ్యాటిల్? బ్యాటిల్ ఆఫ్ పూంచ్. అండ్ దిస్ వాస్ క్రిమేటెడ్ విత్ ఫుల్ మిలిటరీ హానర్స్
అండర్ ద పాండమిక్ ప్రోటోకాల్స్ ఆఫ్టర్ హీ పాస్డ్ అవే. ఏంటంటే మిలిటరీ హానర్స్ లైక్ ఇలాంటి మేజర్ లైక్ ఎవరు హీరోస్ కానీ సంబంధించిన వార్స్కి మిలిటరీ డిఫెన్స్ ఇలాంటివి ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన పర్సన్స్ ఎక్స్పైరీ అయినప్పుడు వాళ్ళకి మిలిటరీ హానర్స్ అనేది జరుగుతుంది, రైట్. కానీ ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ కాబట్టి ఈవెన్ తో కూడా వాళ్ళు ప్రోటోకాల్స్ని పాటిస్తూ మిలిటరీ హానర్స్ అనేది తనకి చేసే తన క్రిమేషన్ ప్రాసెస్లో. And retired officer who was awarded the Veer Chakra and third highest wartime gallantry award died of post covid complications. సో ఈ పర్సన్ చనిపోయింది కూడా దేనివల్ల, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అవార్డెడ్ వీర్ చక్ర అవార్డ్ అన్నారు. మనకేంటంటే ఇప్పుడు సివిలియన్ అవార్డ్స్ అన్నాం కదా, లైక్ భారతరత్న, పద్మశ్రీ ఇలాంటివి. సో అలానే ఈ మిలిటరీకి సంబంధించిన దాంట్లో అయితే ఇండియాలో ఏంటంటే వీర్ చక్ర అవార్డ్స్ అనేది ఇస్తారు. సో అది కూడా ఏమన్నారు, దట్ ద థర్డ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ అన్నారు. గ్యాలంటరీ మీనింగ్ ఏంటి, సో బ్యాటిల్ అంటే ఇలాంటి వార్స్ కానీ జరుగుతున్నప్పుడు ఫీల్డ్లో కరేజియస్గా ఎదుర్కొన్న పర్సన్నే గ్యాలంటరీ అంటారు. సో వీళ్ళకే ఈ వీర్ చక్ర గ్యాలంటరీ అవార్డ్స్ అనేది ఇస్తారు. అంటే దట్ మీన్స్ ద పర్సన్ హూ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఐదర్ ఆన్ ల్యాండ్, సీ ఆర్ ఆన్ ఎయిర్. సో ఇలాంటి బ్యాటిల్ లైక్ ఫైట్స్ కానీ వార్స్ కానీ జరుగుతున్నప్పుడు ఏ పర్సన్ అయితే కరేజియస్గా ఎనిమిని ఎదుర్కొంటారో సో వాళ్ళకి ఈ వీర్ చక్ర అవార్డ్స్ అనేది మిలిటరీకి సంబంధించిన దాంట్లో ఇస్తారు, మిలిటరీ అవార్డ్స్ అనమాట. సో వీర్ చక్ర అంటే లైక్ వీర్ అంటే ఏంటి, బ్రేవ్, చక్ర అంటే ఏంటి, వీల్. సో ఈ వీర్ చక్ర అవార్డ్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఈ మీనింగ్ తెలుసుకోండి. వీర్ చక్ర అంటే బ్రేవ్ ఇంకా వీల్. And he was born on 15th February 1942 and he was commissioned into 6th Battalion, that to Sikh Regiment on 16th December 1967. Okay, this is the appointment and about this person. Next, cheetah to be reintroduced in India from Africa in the month of November. Cheetahs, ఓకేనా, చీతాస్ ఏంటంటే ఆఫ్రికా నుంచి ఇండియాకి మళ్ళీ రీఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ప్రీవియస్గా చీతాస్ ఉండే ఇండియాలో, కానీ అవి లైక్ డిస్టింక్ట్ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు రీఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి రీఇంట్రొడ్యూస్ అవుతున్నాయి, దాట్ టు ఫ్రమ్ ఆఫ్రికా. సో ఇప్పుడు ఏంటంటే చీతా ఏంటి, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ కదా. సో మనం చూసుకుంటే చీతాస్ రన్నింగ్ స్పీడ్ ఈజ్ వెరీ మచ్ ఫాస్టర్. సో ఇట్ ఈస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ అండ్ విచ్ వాజ్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా ఇన్ 1952. సో ఎప్పుడు అది ఎక్స్టింక్ట్ అయింది ఇండియా నుంచి, 1952లోనే డిక్లేర్ చేశారు. అండ్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి మళ్ళీ ఇప్పుడు దాన్ని రీఇంట్రొడ్యూస్ చేద్దామని వాళ్ళు ఒక ప్లాన్ ఉందన్నమాట. సో దాట్ ఏ మంత్లో మనకి నవంబర్ దిస్ ఇయర్ అంటే 2021 నవంబర్లో వాళ్ళు రీఇంట్రొడ్యూస్ చేయబోదు. సో ఆ చీతాని ఆఫ్రికాకి తీసుకొచ్చిన తర్వాత లైక్ ఆ చీతాస్ని వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేయబోతున్నారు, కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. సో ఎక్కడ అది, కునో నేషనల్ పార్క్. సో మనకి నేషనల్ పార్క్స్ అనే టాపిక్స్ కూడా కవర్ చేశారు మన క్లాసెస్లో లైక్ అదర్ లెక్చర్స్. సో వన్స్ యూ సీ దట్ వాట్ ఆర్ ద నేషనల్ పార్క్స్ అని, అందులో కునో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇదేంటంటే దిస్ ఈజ్ పొజిషన్ ఇన్ చంబల్ ఏరియా అండ్ దీని స్పేస్ ఎంత లైక్ ఎంత ఏరియా కవర్ చేస్తుంది ఈ కునో నేషనల్ పార్క్ అనేది, 750 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంకా ఏంటంటే ఇక్కడ లైక్ చీతాస్కి సంబంధించిన కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంది. అందుకోసమే చీతాస్ని మెయిన్గా ఆ నేషనల్ పార్క్లో వాళ్ళు రీఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి మీరు, ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమ్ ఇయర్స్ అగైన్ రెడీ టు రీఇంట్రొడ్యూస్ ద చీతా అండర్టేకింగ్, WII అన్నారు, రైట్, వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది లైక్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ ఉంటుంది. సో వాటి రీసెర్చెస్ కానీ వాటికి సంబంధించింది ఏదైనా కూడా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. ఇప్పుడు దీన్ని రీఇంట్రొడ్యూస్ చేసేది కూడా మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో దీనిపైన కూడా ఫోకస్ చేయండి ఈ టాపిక్లో. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ టాపిక్స్.